లిపులేఖు కాలాపాని అనేటటువంటిది భారతదేశపు సైన్యం అక్కడ ఉంటుంది. వాస్తవంగా అది నేపాల్‌లో భాగం. నేపాల్‌ని భారత్ ఆక్రమించుకుంది. ఆ విషయాన్ని ఇంతకు ముందే చెప్పాము. అది వదిలేయమని చెప్పాము. వాళ్ళు మాదని ఆళ్ళ మ్యాపుల్లో పెడుతున్నారు. కానీ అది మనదని మన మ్యాప్‌లో పెట్టాం. మన నోట్ మీద కూడా పెట్టాం. కాబట్టి అది మనకిచ్చేసేయాలి అంటున్నాడు నేపాల్ ప్రధానమంత్రి బాలేన్ షా. దానికి తగిన ఎవిడెన్స్ ఉంది. అది నేపాల్‌లో భాగమే అన్నటువంటిది అని చెప్పుకొస్తున్నాడు. కాపోతే మన పొరుగునున్నటువంటోళ్ళు కాబట్టి వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా సొల్యూషన్ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్తున్నారు. నేపాల్ టెలివిజన్‌లో మొన్న ఈ ముక్కలు మాట్లాడుకొచ్చాడు. ఇక్కడ సమస్యల్లా ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి భాగాలు నాది అని నేపాల్ చెప్పినంత మాత్రాన ఇవ్వం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అసంతృప్తి చెందడం వలన జంజీ తిరుగుబాటు వల్ల ప్రచండాలు, ఓలీ శర్మలు అందరూ కూడా కొయిరాలాలు అందరూ పోయి ఫైనల్‌గా ఈయనొచ్చాడు. ర్యాపర్ ఈయన. ర్యాపర్ అయినటువంటి ఉక్రెయిన్‌లో జెలెన్స్కీ అనేటటువంటి కామెడీ జోకర్ గాడిని తీసుకొచ్చి అధ్యక్షుడిని చేస్తే ఎట్టయిందో, ఇప్పుడు నేపాల్‌లో ఈ ఎవరైతే ర్యాపర్ ద్వారా అట్లాగ జరుగుతోంది. రాబోయే రోజుల్లో నేపాల్ దేశాన్ని ఏం చేస్తాడో ఎవరికీ అర్థం కావట్ల.